మిస్ వరల్డ్ పోటీలు టీ కాంగ్రెస్ కు చిక్కులు తెచ్చిపెట్టాయా? అందాల పోటీల దృష్ట్యా ఇద్దరు యువనేతలపై పడిందా? మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ తప్పుకోవడానికి ఆ యువనేతలే కారణమా? రేవంత్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే చిల్లర పనులు వాళ్లే చేశారా? బాధ్యతాయుత పదవిలో ఉండి బాధ్యత రాహిత్యంగా వ్యవహరించారా? అవునని అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. మిస్బిహేవ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న యువ నేతల మీద హస్తం పెద్దలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ యంగ్ లీడర్ల ఘనకార్యం కారణంగా ప్రత్యర్థి పార్టీలకు ఆయుధం ఇచ్చినట్లుగా అయిందని కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఏకంగా జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు కొందరు లీడర్లు. మిస్ వరల్డ్ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణకు గుర్తింపు వస్తుందని రేవంత్ సర్కార్ భావించింది. అయితే అనుకున్నదొక్కటి అయినదొక్కటి అనే చందంగా ఆ పోటీలు మారాయి. ఏకంగా సీఎంకు బ్యాక్ బోన్గా ఉండే ఇద్దరు యువనేతల నిర్వాహకం వల్ల అందాల పోటీల్లో రచ్చ జరిగింది. మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ పోటీల నుంచి అర్ధాంతరంగా తప్పుకుంది. అక్కడికెళ్లి తనను వ్యభిచారిగా చూశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు జరిగిన చేదనుభవాన్ని మీడియాతో చెప్పుకుంది. దీంతో ఇంగ్లాండ్లో జరిగిన ఇంటర్వ్యూ తెలంగాణలో ప్రకంపనలు సృష్టించింది. ఇక మ్యాగీతో మిస్బిహేవ్ చేసిన నేతలెవరు అనేది రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. రాజకీయ ప్రత్యర్థులు ఇద్దరు నేతల పేర్లను ప్రస్తావించకపోయినా ఒకరు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తోన్న యువ నాయకులని, మరొకరు కార్పొరేషన్ వైస్ చైర్మన్ పదవిలో ఉన్నారని మీడియా సమావేశాల్లోని చెప్పుకొస్తున్నారు. దీంతో ఆ ఇద్దరు నేతలపై హస్తం సీనియర్ నేతలు కూడా గుర్రుగా ఉన్నారట. ఏఐసీసీకి సన్నిహితంగా ఉండే నాయకులు ఏకంగా ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. The sparkly dresses, they want the sparkly crowns, but I learnt very quickly this isn't why I embarked. Being out in India, I'd never experienced మిస్ వరల్డ్ పోటీలు టీ కాంగ్రెస్ కు చిక్కులు తెచ్చాయా? అందాల పోటీల దృష్ట్యా ఇద్దరు యువనేతలపై పడిందా? మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ తప్పుకోవడానికి ఆ యువనేతలే కారణమా? రేవంత్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తే చిల్లర పనులు వాళ్లే చేశారా? బాధ్యతాయుత పదవిలో ఉండి బాధ్యత రాహిత్యంగా వ్యవహరించారా? అవునని అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. మిస్బిహేవ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న యువనేతల మీద హస్తం పెద్దలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ యంగ్ లీడర్ల ఘనకార్యం కారణంగా ప్రత్యర్థి పార్టీలకు ఆయుధం ఇచ్చినట్లయిందని కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి. అందుకే ఏకంగా జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు కొందరు లీడర్లు. India, I'd never experienced going to somewhere like that before. Obviously, there's a very dramatic class system out there, and I hadn't witnessed, firsthand that sort of poverty before. And, getting into coaches most evenings and being driven through the streets of India, it didn't sit well with me. Seeing these people lying on the streets, seeing these people that are living in slums, this is real life. This isn't